ఆచి చికెన్ మసాలా. జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. రా ఎన్టీఆర్ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేయడానికి గానీ కార్యక్రమాలు నిర్వహించడానికి గానీ రా ఎన్టీఆర్ కు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ కి సంబంధించిన సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం ఆయన లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడవుతాయని ప్రకటించింది. ఎన్టీఆర్ అభిమానులు సంయమనం పాటించాలని సూచించింది. ఈ నెల 18న ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఎన్టీఆర్ ఆఫీస్ ఈ ప్రకటన చేసింది. జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. రా ఎన్టీఆర్ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేయడానికి గానీ కార్యక్రమాలు నిర్వహించడానికి గానీ రా ఎన్టీఆర్ కు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ కి సంబంధించిన సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం ఆయన లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడవుతాయని ప్రకటించింది. ఎన్టీఆర్ అభిమానుల సంయమనం పాటించాలని సూచించింది. ఈ నెల 18న ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఎన్టీఆర్ ఆఫీస్ ఈ ప్రకటన చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఆయనకు సంబంధించినట్టుగా చెబుతూ రా ఎన్టీఆర్ అనే పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి ఒక సంస్థపై ఎన్టీఆర్ కార్యాలయం నుంచి తీవ్రంగా అయితే స్పందించారు. ఈ విషయంపై ఇవాళ మధ్యాహ్నం ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. రా ఎన్టీఆర్ అనే సంస్థతో గాని వారి యాక్టివిటీస్ తో గాని ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదని, వాళ్ళ ఆఫీస్ కి కూడా ఎలాంటి సంబంధం గాని అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేవంటూ కూడా స్పష్టం చేసింది. ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదని, ఆయన పేరు ఎలాంటి ప్రకటనలు చేయడానికి, కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారం లేదంటూ కూడా చెప్పింది. అయితే ఎన్టీఆర్ కి సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ విషయాలు, అధికారిక ప్రకటనలు ఏవైనా సరే కేవలం ఎన్టీఆర్ ద్వారా లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడతాయంటూ కూడా పేర్కొంది. అయితే అనధికారిక వ్యక్తులు, సంస్థలు చేసే ప్రచారాలను, ప్రకటనలు ఎవరు నమ్మొద్దని, వాటిని అధికారికమైనవిగా పరిగణించవద్దంటూ కూడా వాళ్ళ లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఇదే తమ తుది వివరణ అంటూ కూడా దీంతో అన్ని రకాల అపోహలు, వదంతులు పడుతున్నట్లు కూడా ఆశించినట్లు తెలిపింది. సో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు డిజిటల్, సోషల్ మీడియా వేదికలు, అలాగే అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరు కూడా ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయొద్దంటూ కూడా కేవలం అధికారిక వర్గాల సమాచారాన్ని నమ్మాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ అభిమానులు చూపిస్తున్న నిరంతర మద్దతుకు ఎన్టీఆర్ కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది. రా ఎన్టీఆర్ అనే సంస్థను ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రాబోతున్నాడని ఈ సంస్థ ద్వారా ప్రచారం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో టీం స్పందించి ఈ వివాదానికి అయితే ముగింపు పలికింది. సో మొత్తానికి నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారు. జూలై 18వ తారీఖున ఆయన రాజకీయ ప్రవేశం ఉండబోతుందంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో ఆ వార్తలను నిన్న రాత్రి నుంచి చూస్తున్నట్టయితే ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా, అలాగే డిజిటల్ సోషల్ మీడియాలో, ఇటు మరొక పక్క అభిమానులు సోషల్ మీడియా వేదికన పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. కానీ అధికారిక ప్రకటన కొద్దిసేపటి కిందటే అసలు జూలై 18న ఏం జరగబోతుంది ఏంటి అని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటే అభిమానులే కాదు, ఇండస్ట్రీలో కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారా లేదా ఇది కేవలం ప్రచారమైన? ప్రస్తుతం సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో, సినీ పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ చర్చ ఎందుకు మొదలైంది, దీనికి ఏంటి కారణాలంటూ కూడా ఉదయం నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన పర్సనల్ టీం అంతా కూడా దీని గురించి చర్చించి కొద్దిసేపటి కిందట ఒక అధికారిక లేఖనైతే విడుదల చేశారు. సో మొత్తానికి అలాంటి వాటికి రా ఎన్టీఆర్ అనే సంస్థకి మాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా క్లియర్ గా స్పష్టం చేసింది. సందీప్, అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఎన్టీఆర్ వివాదం కొంత కొలికి రావాలని చెప్పాలి వినోద్. అంటే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ కూడా కొంతమంది అభిమానులు కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయా?
డెఫినెట్ గా మనకి ఇవాళ వచ్చినటువంటి అధికారిక ప్రకటన చూస్తున్నట్టయితే అసలు రాజకీయాలకి సంబంధించింది కాదు. ఏదైనా క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఇలాంటి చర్చ జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ అయితే కనిపించింది. దాదాపు ఇవాళ ఉదయం వరకు కూడా, నిన్నటి నుంచి కూడా, నిన్న ఇవాళ అంతా కూడా ఇదే కనిపించింది. ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ ప్రకటన అంటే అక్కడి నుంచి రాకపోయినా కొద్దిసేపటి కిందట రిలీజ్ చేసినటువంటి లేఖలు చూస్తున్నట్టయితే అఫీషియల్ గా అది మనకు స్పష్టం అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ నెల 18న జరగనున్న ఒక సమావేశం గురించి వస్తున్నటువంటి వార్తలు ఈ చర్చకన్నిటికీ దారితీశాయి. సందీప్, తారక్ అభిమానులు మాత్రం ఇది రాజకీయ సభ కాదని, రాజకీయ ప్రవేశానికి సంబంధం లేదంటూ కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, వివిధ వర్గాల్లో జరుగుతున్న చర్చలతో ఈ అంశం నిన్నటి నుంచి కూడా మరింత హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు తారక్ ప్రస్తుతం కెరియర్ లో అత్యంత బిజీ దశలో ఉన్నారు. వరుస పాన్ ఇండియా సినిమాలు, భారీ ప్రాజెక్టులు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అలాంటి సమయంలో రాజకీయాలపై దృష్టిలు పెడతారా, ఇవి పూర్తిగా అవాస్తవం అంటూ మరికొంతమంది అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కానీ ఏదేమైనా క్లియర్ గా ఎన్టీఆర్ నుంచి స్పష్టత అయితే వస్తే గానీ దీనికి కొలిక్కి అనుకున్న తరుణంలో ఇవాళ మధ్యాహ్నం ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా ఎన్టీఆర్ కి సంబంధించిన పిఆర్ టీం అయితే అఫీషియల్ గా మనకు ఈ వార్తను రిలీజ్ చేశారు. సందీప్, థ్యాంక్ యూ వినోద్.